హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం అటుకులతో ఈజీగా చేసుకోగలిగిన టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లో తీసుకెళ్ళడానికి కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. మరిక ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలండి. ఇవి మందంగా ఉండే అటుకులండి, సన్న అటుకులు కావు. అటుకుల్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో వాటర్ పోసి కడిగి తీసుకోవాలి. కడిగిన అటుకుల్లో అవి మునిగేంత వరకు వాటర్ని పోసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. 10 మినిట్స్లో మనకి అటుకులు చక్కగా నానిపోయి ఇలా మెత్తగా అవుతాయండి. 10 మినిట్స్ తర్వాత అటుకుల్లో ఏవైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేసి ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. అటుకుల్ని ఇలా మెత్తగా మెదిపాక దీంట్లో ఉడికించిన ఒక ఆలుగడ్డని ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కల్లా లేకుండా ఇలా చక్కగా మ్యాష్ చేసుకోవాలండి, లేదంటే తురుముకొనైనా తీసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. నానబెట్టిన అటుకుల్ని నీళ్లు పిండి తీసుకుంటే మనకు గోధుమ పిండి తక్కువగా పడుతుందండి. 1 కప్పు అటుకులకి 1 కప్పు గోధుమ పిండి సరిపోతుంది. దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి పిండిని కలుపుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మంచి కలర్లో వస్తుందండి. ఇలా పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిపైన 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కలిపిన పిండి ముద్దలోంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న సైజు బాల్లా చేసుకోవాలి. పిండిపై ఆయిల్ వేసుకోవడం వల్ల మనం ఇలా ఉల్లెలు చేసేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. మొత్తం పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకొని బాల్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పీటపై పొడిపిండి వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టిన బాల్స్లోంచి ఒక బాల్ని తీసుకొని చపాతీ కర్రతో ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. ఈ పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి. ఎక్కువ బలంగా ప్రెస్ చేయకుండా నిదానంగా నెమ్మదిగా చేసుకోవాలి. చపాతీ సర్కిల్గా రావాలంటే ఏదైనా ఇలా సర్కిల్గా ఉండే డబ్బా క్యాప్ను పెట్టి ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలండి. చపాతీ అంత సన్నగా కాకుండా ఇలా కొంచెం మందంగా వీటిని ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసిన అటుకుల చపాతీని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం ఫ్రై అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక 2 మినిట్స్ ఫ్రై చేసి మరోవైపు తిప్పాలి. రెండో వైపు కూడా 1 స్పూన్ ఆయిల్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ కాలుస్తే ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి చక్కగా పొంగుతుందండి. దీన్ని ఇలా 2 వైపులా తిప్పుతూ ఎర్రగా అయ్యేంత వరకు కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. రోజు బ్రేక్ఫాస్ట్లోకి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచించేవారు అటుకులతో ఇలా కొత్తగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీటికి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి, ఊరికే ఇలా తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే ఇంట్లో ఉండే ఆవకాయతోనో పెరుగుతోనో వీటిని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.